సంక్రాంతి గోదావరి జిల్లాలలో సంక్రాంతి ఈ రాష్ట్రాన్ని మనం ఆడుకుని ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీమల రఘురామకృష్ణరాజు గారు చెప్పబడినాయను వారిని కూడా 7 మంది సాధారణంగా ఆహ్వానిస్తూ మన మిత్రుడు మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకుడు మరి ఎంపీపీ అధ్యక్షురాలు దుర్గాబాబుని కూడా 7 మంది సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈ యొక్క మరి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్ర్యానికి ముందు మహాత్ముడు పాదయాత్ర చేసి తెలుగు వారి యొక్క ఆట కబడ్డీ. అలాంటి కబడ్డీని మన గ్రామ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో చంద్రబాబు గారు కూడా 7 మంది అతిథులు, జనసేన సేవకులు, భీమవరానికి వరమైన వారు, నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ రామాంజనేయులు గారు రాష్ట్ర పిఎస్సి చైర్మన్, శాసనసభ్యులు భీమవరంగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈనాటి ప్రజా వ్యవహారాలలో మేటి, రాజులో లేరు ఎవరు వీరికి సాటి, పరిపాలనలో రాముడు, రాజకీయ చిత్రతలో కృష్ణుడు, శాసనసభ్యులు ఉపసభాపతి గారు వారికి గట్టిగా కరతాలతో మాధుర్యం నిండిన మాట తీరు, కళ్యాణ్ గారి అజెండాను వీరవాసం జడ్పీటీసీగా చెరగని ముద్ర వేసిన యువ కిషోరంలో ప్రతి ఇంటికి పెద్దలు శ్రీ గుండా రామకృష్ణ గారు ఇస్తున్నాం. జయప్రకాష్ నాయుడు గారి యొక్క తండ్రి గారు సార్ ప్లీజ్ శ్రీకాంత్ గారు వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాను కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి. శ్రీ అర్జున్ రావు గారు, జ్యోతిర్గమయ ఈ యొక్క క్రీడలను మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రో కబడ్డీని తలదన్నే విధంగా చేసుకున్నటువంటి ఏర్పాట్ల మధ్య రక్షణ లేదు. వాస్తవమున నాలో వారి మాట అన్నట్టుగా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచానికి అందులో ప్లీజ్ వెల్కమ్ అండి మనీ శ్రీనివాస్ గారు, పెద్దలైనటువంటి 3 రోజుల కార్యక్రమం కిందే అందరూ చూస్తున్నారు. అది జరగకూడదని చెప్పేసి మేము మర్చిపోయిన కబడ్డీని, మెగా గేమ్స్, అలాగే మెగా అలా ఏది ఎవరో ఇది బాగుంటుంది అని చెప్తే అన్నీ పెట్టాలని చెప్పేసి ఈ 11వ తారీఖు వరకు కంటిన్యూ చేయడానికి సహకరించిన మా ఎమ్మెల్యే గారు, అలాగే శిల్పాల్ గారికి అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ గ్రామంలో సంబరాలు పెట్టి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యం దాంతో అన్ని ఆటలు ఆడించి, వాలీబాల్, క్రికెట్ అన్ని గేమ్లు ఆడించి సంక్రాంతి పండుగ చేయాలని గుణ జయప్రకాష్ కార్యక్రమం తలపెట్టినందుకు వారి ట్రస్ట్ వలన ఈ కార్యక్రమం జరుగుతుంది. లక్ష్మీ రత్నావతి వారి పేరు మీద మన జయప్రకాష్ నాయుడుగా మారిన జయప్రకాష్ నారాయణ స్థాపించిన ఈ ఫౌండేషన్ ఈరోజు సంక్రాంతి సందర్భంగా చక్కటి కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేయడం కోసం రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు, ఈ ఏర్పాట్లన్నీ కూడా పోటీ రాష్ట్ర స్థాయి అయినా జాతీయ స్థాయిలో ఏర్పాట్లన్నీ చేశారు. 600 మందికి
ప్రారంభించడం ఖచ్చితంగా అది జయప్రకాష్ వల్లనే అయిందని చెప్పొచ్చు. మరిన్ని సాంప్రదాయ క్రీడలతో ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా ముందుగా మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నీటి సంఘం అధ్యక్షులు గౌరీ చిన్నారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ముఖ్య అతిథులు అందరూ కూడా క్రీడాకారులు పరిచయం చేసుకుని వారి యొక్క అమూల్యమైన ఆశీస్సులు అందిస్తారు. సార్, క్రీడకి సంబంధించిన వారు మాత్రం మ్యాట్ మీద ఉండండి. మళ్ళీ మ్యాట్ కొంచెం ఆటకి ఇబ్బంది అవుతుంది, గమనించాలి, సహకరించాలండి. సార్, మరి ఈనాటి క్రీడలు ఎట్లేదు ఆయన ఇంకా ఎప్పుడు ఆలోచిస్తుంటారు దేశం కోసం. ఈ ప్రశ్న అయిపోతుందో. ఉపసభాపతి నాయకులు అలాగే వాళ్ళని పరిచయం చేసుకొని తదనంతరం ఓ వేసుకోవాలా